హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ కాదు. ఎవరో రాసిన మాటలు కాదు. నా డైరీలో నేను రాసుకున్న ఒక పేజీ ఇది. ఈ వీడియో చెయ్యడానికి నేను చాలా ధైర్యం కూడగట్టుకున్నాను. ఎందుకంటే ఈ డైరీలో ఉన్న ప్రతి వాక్యం ఒకప్పుడు నా మనసు అనుభవించిన నిజం. ఒక సింగిల్ పేరెంట్గా దాదాపు 17 సంవత్సరాలు నా పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవే నా ప్రపంచం. నిన్న ఏమైంది అని ఆలోచించలేదు. రేపు ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే ముందుకు నడిచాను. చివరికి నా పిల్లలందరూ వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. అందరూ అన్నారు, ఇక నీ బాధ్యతలు పూర్తయ్యాయి, ఇప్పుడు హాయిగా ఉండు అని. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ బాధ్యతలు పూర్తయ్యాక నా జీవితంలో ఎవరూ ఊహించని ఒక పరిస్థితి వచ్చింది. బయటకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా మనసులో మాత్రం చెప్పలేని ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని ఎవరికీ చెప్పలేక ఒకరోజు నా డైరీని తెరిచి నా మనసులోని ప్రతి భావాన్ని రాసుకున్నాను. ఆ డైరీలోని ఆ పేజీని ఈరోజు మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక విషయం మాత్రం ముందుగానే చెప్పాలనుకుంటున్నాను. ఈ డైరీలోని మాటలు 3 సంవత్సరాల క్రితం నా మనసులోని మాటలు. ఈరోజు నేను ఆ స్థితిలో లేను. అందుకే ఈ వీడియో బాధను గుర్తు చెయ్యడానికి కాదు, బాధ నుంచి కూడా మనిషి బయటపడగలడు అని చెప్పడానికి మాత్రమే. మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా బాధ్యతలన్నీ పూర్తయ్యాక ఇప్పుడు నా జీవితం ఎందుకు, ఎవరి కోసం జీవించాలి అని అనిపించి ఉంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను చదవబోయేది 3 సంవత్సరాల క్రితం నా డైరీలో రాసుకున్న ఒక నిజం. ఇది 3 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న నా డైరీ. ఈ పేజీని ఈరోజు మళ్ళీ చదివినా అందులో ఉన్న ప్రతి అక్షరం ఆ రోజు నా మనసు ఎంత భారంగా ఉందో గుర్తు చేస్తుంది. ఈరోజు ఆ డైరీలో నేను రాసుకున్న మాటలను యథాతథంగా మీకు చదివి వినిపిస్తున్నాను. బాధ్యతలు తీరిపోయాయని మనసు తేలిక పడలేదు. ఇంకొంచెం ఒంటరైపోతున్న ఫీలింగ్. దాదాపు 17 సంవత్సరాల నుండి నిన్న ఏం జరిగింది అని ఆలోచించకుండా ముందడుగు వేస్తూ వచ్చాను. నాలోని సహజమైన ఎమోషన్స్ని కూడా మర్చిపోయాను. ఏడుపు ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు నవ్వుతున్నానో తెలియదు. ఎవరేమన్నా కూడా ఆ క్షణం మాత్రమే బాధపడి వాట్ నెక్స్ట్ అని ఆలోచించానే తప్ప వేరే ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏమీ కనిపించడం లేదు. బాధ్యతలు తీరిపోయినా మనసు తేలికపడడం లేదు. మరింత ఒంటరైపోయిన ఫీలింగ్. ఇప్పుడే ఎండ్ కార్డ్ పడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మాటలు చదివిన తర్వాత మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, ఇంత ధైర్యంగా మాట్లాడే ఈమె ఒకప్పుడు ఇలా ఆలోచించిందా అని. అవును, ఇవి నా జీవితంలో ఒక దశలో నేను అనుభవించిన భావాలు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ మాటలు 3 సంవత్సరాల క్రితం నా మనసులోనివి. ఈరోజు నేను ఆ స్థితిలో లేను. అందుకే ఈ డైరీని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని బాధలు శాశ్వతం కావు, కొన్ని ఖాళీలను కాలమే నింపుతుంది. కానీ ఆ రోజు నా మనసు ఎందుకు ఇంత ఖాళీగా అనిపించింది? బాధ్యతలు పూర్తవ్వడం ఆనందాన్ని ఇవ్వాలి కదా, మరి నాకు ఎందుకు అలా అనిపించింది? ఆ రోజు నేను డైరీలో ఆ మాటలు రాసిన తర్వాత చాలా రోజులు ఒక ప్రశ్న నన్ను వెంటాడింది. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని. నా జీవితంలో పెద్ద సమస్యలు ఏమీ లేవు. పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించిన భయం లేదు. ఆర్థికంగా కూడా కొంత స్థిరత్వం వచ్చింది. అయినా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. చాలా ఆలోచించిన తర్వాత ఒక నిజం అర్థమైంది. ఇన్నేళ్ళు నేను ఒక లక్ష్యం కోసం జీవించాను, కానీ నా కోసం జీవించడం మర్చిపోయాను అని. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు నా ప్రపంచం మొత్తం నా పిల్లలే. వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సంతోషం, ఇవే నా ఆలోచనలు. ఆ ప్రయాణంలో నాకేమిష్టం, నేను ఏం చేయాలనుకుంటున్నాను అనే ప్రశ్నలను నేనెప్పుడూ నన్ను అడగనే లేదు. ఎందుకంటే అందరికీ తోడుగా నిలబడే ప్రయత్నంలో నాకు నేను తోడుగా ఉండడం మర్చిపోయాను. బాధ్యతలు పూర్తయ్యాక మొదటిసారి నాకు నేను ఎదురయ్యాను. అప్పుడు ఆ ఖాళీ కనిపించింది. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ ఖాళీని నేను శాపంగా చూడటం లేదు. అది దేవుడు నాకిచ్చిన ఒక విరామం. ఇన్నేళ్ళు అందరి కోసం జీవించిన నన్ను
ఇప్పుడు నీ కోసం కూడా జీవించు అని జీవితం చెప్పిన ఒక కొత్త ప్రారంభం. కానీ ఆ విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు. అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. ఆ సమయం నా జీవితాన్నే మార్చేసింది. ఆ డైరీ రాసిన తర్వాత జీవితం ఒక్క రోజులో మారిపోలేదు. ఆ ఖాళీ భావన కూడా ఒక్క రోజులో పోలేదు. కానీ కాలం నాకు నెమ్మదిగా ఒక గొప్ప పాఠం నేర్పింది. ఒకరోజు నేను ఆలోచించాను, ఇన్నేళ్ళు నా పిల్లల భవిష్యత్తు కోసం జీవించాను. అది నా బాధ్యత. ఆ బాధ్యతను దేవుడు నాకిచ్చాడు. నేను నా శక్తి మేరకు పూర్తి చేశాను. ఇప్పుడు దేవుడు నా చేతిలో నుంచి ఆ బాధ్యతను తీసుకున్నాడంటే నా జీవితానికి ఇంకో కొత్త బాధ్యత సిద్ధం చేసి ఉంటాడేమో. అక్కడి నుంచే నా ఆలోచనలు మారడం ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు నా మనసులోని మాటలను డైరీలో రాసుకునేదాన్ని. ఈరోజు అదే మాటలను వీడియోల రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఒకప్పుడు నా కన్నీళ్లకు డైరీ మాత్రమే సాక్షిగా ఉండేది. ఈరోజు నా అనుభవాలు మీ మనసుకు తాకుతున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, జీవితం మనకు ఒక తలుపు మూసినప్పుడు అది ముగింపు కాదు, మన కళ్ళకు కనిపించని మరో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది అని. ఆ రోజు నేను రాసుకున్న డైరీ ఈరోజు నా బలహీనతకు గుర్తు కాదు, నేను ఎంత దూరం ప్రయాణించానో గుర్తు చేసే ఒక జ్ఞాపకం. అందుకే ఈరోజు ఆ డైరీని చూసి నేను ఏడవను, నవ్వను కూడా. కేవలం దేవుడికి ఒక కృతజ్ఞత మాత్రమే చెప్తాను. ఆ రోజు నన్ను వదిలిపెట్టకుండా ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు అని. ఈ ప్రయాణం నాకు నేర్పిన అత్యంత విలువైన పాఠం ఏమిటో తెలుసా? ఈరోజు 3 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న ఆ డైరీని మళ్ళీ చదివాను. ఆ రోజు నేను రాసిన ప్రతి మాట నిజమే, ఆ బాధ కూడా నిజమే, ఆ ఒంటరితనం కూడా నిజమే. కానీ అది శాశ్వతం కాదు. అందుకే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏమిటంటే, జీవితంలో ఒక దశ ముగిసిందంటే మన జీవితం ముగిసినట్టు కాదు. పిల్లలను పెంచడం ఒక బాధ్యత, వాళ్ళను మంచి స్థాయిలో ఉంచడం కూడా ఒక బాధ్యత. ఆ బాధ్యత పూర్తయిన తర్వాత మన జీవితం ఖాళీ అయిపోయిందని కాదు, మన కోసం ఒక కొత్త అధ్యాయం మొదలైందని అర్థం. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు నా డైరీలో రాసుకున్న ప్రతి వాక్యానికి ఈరోజు నా జీవితం ఒక సమాధానంగా నిలిచింది. ఒకప్పుడు వాట్ నెక్స్ట్ అని అడిగిన నేను ఈరోజు ఇంకా ఎంతమందికి ఉపయోగపడగలను అని ఆలోచిస్తున్నాను. అదే జీవితంలో వచ్చిన అతిపెద్ద మార్పు. ఈ వీడియో చూస్తున్న మీలో బాధ్యతలు పూర్తయ్యాక ఒంటరిగా అనిపిస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి, మీ అవసరం ముగియలేదు. బహుశా మీ కుటుంబానికి మీ అవసరం తగ్గి ఉండవచ్చు, కానీ ఈ సమాజానికి మీ అనుభవం, మీ ప్రేమ, మీ మాటలు, మీ ఆశీర్వాదం ఇంకా ఎంతో అవసరం. చివరిగా ఒక మాట, నా డైరీ నాకు నేర్పిన ఒక గొప్ప పాఠాన్ని మీతో పంచుకొని ఈ వీడియో ముగిస్తున్నాను. బాధ్యతలు పూర్తవుతాయి, కానీ జీవితానికి అర్థం ఎప్పటికీ పూర్తి కాదు. మనం బతికున్నంత వరకు దేవుడు మన జీవితానికి ఏదో ఒక ఉద్దేశాన్ని ఉంచుతూనే ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని వెతకండి, మీ జీవితాన్ని ప్రేమించండి, మీ అనుభవాలను పంచుకోండి. మీ వల్ల ఇంకొకరి జీవితంలో వెలుగు నిండితే అదే మన జీవితానికి నిజమైన విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.